బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతోంది. ఇప్పటికీ 27 మంది హిందువుల ప్రాణాలు తీశారని, ఇది 27 జిల్లాల్లో హిందువుల మీద దాడులు, ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాల మీదన ధ్వంసం, దాడులు జరుగుతున్నాయి. హిందువులు అనేటటువంటి వాళ్ళు కనబడితే అటాక్ చేసేటటువంటి వ్యవహారం నడుస్తోంది. మన దేశపు దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్యన వేరే మతం వాళ్ళు అయినటువంటి వాళ్ళతో అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలతో హిందువుకు గొడవైనా, క్రిస్టియన్స్తో హిందువుకు గొడవైనా, దేశంలో మొత్తం మత ఘర్షణలే చెలరేగినట్టుగా ప్రపంచమంతా ప్రచారం చేస్తారు. బట్ అక్కడ పర్టికులర్గా కావాలని హిందువుల ఊచకోత జరుగుతూ ఉంటే నోరు మెదిపేవాళ్ళు లేడు. అక్కడ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం మూర్ఖులతో కూడినటువంటి, పాకిస్తాన్ భావజాలికులతో కూడినటువంటి ప్రభుత్వం అయినటువంటి వేళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల బ్రతుకేంటో అర్థం కాదు. ఆ మధ్యన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు చివరికి పారిపోయి ఇండియాకు వచ్చినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో ఇండియాకు వచ్చేసారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఇక్కడికి ఇక రావాలనుకుంటా. ఏం జరుగుతుందో చూడాలి.